అందరికీ నమస్కారం అండి. చాలామందికి తెలుసో తెలియదో కానీ సొజ్జి పులిహోర అంటారు. అంటే వరి నూక పులిహోర. మా ఫ్రెండ్స్‌కి చాలా నచ్చిందన్నారు. మీకోసం కూడా చేస్తున్నాను. ప్రిపరేషన్ ఇదిగోండి. స్టవ్ వెలిగించుకొని మనం ఏ గ్లాస్‌తో నూక తీసుకుంటే ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. ఆ వాటర్‌లోనే పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. అంటే ఇదిగోండి ఇలాగా ఎసరు మరిగిన తర్వాత గ్లాస్ నూకని వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి మూత పెట్టి వాటర్ మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొన్ని ఇలాగా ఉడుకుతుంది నూక. నాన్ స్టిక్ పాన్ కాబట్టి అడుగంటలేదు. సిల్వర్ గిన్నెలో అయితే కొంచెం అడుగు పడుతుంది. చూసుకోండి. చూసారా చాలా నీట్‌గా వచ్చింది. పులిహోర పోపే వేయాలండి దీనికి. కొంచెం ఆయిలు, పల్లీలు, కాస్త శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, పులిహోర కదండి, ఇంగువ వేసుకోవాలి కంపల్సరిగా. ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని పోపుని ఇలా బాగా కలుపుకోవాలి. అవి కొంచెం పోపులు వేగిన తర్వాత వాటిలో ముందుగా నేను తరిగి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అయితే తరగలేదులేండి. వేసుకొని ఇలా కలిపేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత ఏ గ్లాస్‌తో నూక తీసుకున్నామో దానికి హాఫ్ గ్లాస్ చింతపండు మగ్గు సరిపోతుంది. మనం ఎసరులో వేసుకున్న సాల్టే దీనికి సరిపోతుందండి. మళ్ళీ వేయనక్కర్లేదు. ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మీరు పోపులో చింతపండు మగ్గుతో పాటు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్‌కి అయితే నచ్చిందన్నారు. అందుకనే చేస్తున్నాను. అస్తమానం చేసి తీసుకెళ్ళలేము కదండీ! అందుకనే వీడియో చేస్తాను చూసుకోమని చెప్పాను. మగ్గుని ఇలా వేసుకొని బాగా మరిగించుకోవాలి. పోపులో చింతపండు మగ్గు వేస్తే అన్నిటికి పడుతుంది. చిన్న బెల్లం ముక్క వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఆయిల్ పైకి తేలే వరకు చింతపండు మగ్గుని మగ్గించుకొని అప్పుడు నూక చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా విడివిడిగా వస్తుంది, బాగుంటుంది. పిల్లలకి కూడా చేసి పెట్టండి. కొన్ని పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఎప్పుడు అన్నంతో చేసే పులిహోర కంటే నూకతో చేసి పెట్టండి పిల్లలకి, బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి ప్లీజ్. బాయ్.